జననం ఒకటే, మరణం ఒకటే, గమనం ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏమైనా కానీ ఎదురేది రాని. ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నిద్రే నీకొద్దు, నిగిలి హద్దు. ఒకటే జననం ఒకటే, మరణం ఒకటే, గమనం ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. బాల త్రిపుర సుందరి దేవాలయం ఈరోజు షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. కావున భక్తులందరూ అతి త్వరగా రావాల్సిందిగా తెలంగాణ వీరశైవ జంగం అర్చక పురోహిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కళ్యాణానికి అందరూ త్వరగా రావాల్సిందిగా మనవి. ధాన్యాగారం ఉండాలి, అంటే ధాన్యాగారం కానీ లేదు అంటే పాడి పశు సంపద కావచ్చు, ఏదైనా సరే సంపదనిచ్చేటువంటిది ఒక భాండాగారం ఉండాలి. అదేవిధంగా బ్రహ్మస్థాప్యము, బ్రహ్మస్థాప్యము అంటే ఏంటిదండి అంటే నిత్యము వేదము చదివే చోటు. వేదం చదివే చోటు అంటే వేద పాఠశాల ఉండాలట. సురాలయం, సురాలయము అంటే దేవాలయము ఉండాలట. ఈ విధంగా ఈ 4 ఆ గ్రామానికి అత్యంత ప్రాధాన్యమైనటువంటి అంట. ఎందుకంటే దప్పికం తీర్చేది ఇంతకు ముందు మనకి ఇప్పుడు నల్లదిప్త నీళ్ళు వస్తున్నాయి, కానీ ఇంతకు ముందు చెరువుకు పోయి మనం ఏం చేసేవాళ్ళం, కొన్ని పండుగలు ఆ చెరువుల వల్లనే పుట్టినాయి. బతుకమ్మ పండుగ చెరువు వల్లనే పుట్టింది. ఎందుకు అంటే ఆ చెరువులో అందరూ నీళ్ళు తాగుతున్నారు కాబట్టి చెరువు కలుషితం కాకుండా ఏం చేసేవాళ్ళు, దాన్ని శుద్ధి చేయడం. కొడితేనే మా తల్లి ಹೋಗು నా కాన్స్లో అందరూ నేను ఫోన్ చేస్తాను. వల్లి దేవసేన సుబ్రహ్మణ్య కళ్యాణ మహోత్సవం పంతులు అందరు రండి, ఆశీర్వాదం. ఓం శతం జీవో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి
శతమైశ్వర్యం భవతి శతమిదం దీర్ఘమాయుః. భగవన భగవమత్పవ మాధవ మానవ భగవమత్పవ మధ్వ మన్నవ భగవ మధ్వదాయ క్షత్రివిమన భగవమత్పవ మాగ విమాన భగవమత్పవ మధ్వ వాళ్ళందరికీ వేయాలి. మధ్వదాయ క్షత్రివ భగవనవ భగవమత్పవ మాఘవ మానవ భగవమత్పవ మధ్వ మన్నవ భగవ మధ్వదాయ సరిగిరి నర సరిగిరి మత్సరి మాగిరి మానర సరిగిరి మత్సరి గిరి మన్నర సరిగిరి మధ్వదాయ జటబడ మజ్జట మత్పట మన్నియ జటబడ మధ్వదాయ క్షత్రయంబగస్త్రి ప్రజయః పూర్ణమాయుర్వశివం దదాతు. ఓం శతమానం భవతి శతాయుః పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే సమర్పించినటువంటి ఆమె కూడా ఆశీస్సులు. వీరయ్య గారు దాన్ని పట్టుదలతో పైకి తేలేం అనుకోవడం, మనం అందరం ఎవరు వంతు వాళ్ళం సాయం చేయడం మన ధర్మం. ఎందుకంటే సాయం చేయకుండా కార్యమైనప్పుడు 10 మంది వస్తే కూడా బాగానే వస్తారు గుడికి అనిపిస్తుంది. కాబట్టి మీ అందరికి చెప్పాల్సింది ఏమంటే, ఇంతవరకు కొన్ని విషయాలు చెప్పాను. అంటే ఎప్పుడైతే రాముడు దీక్ష చేస్తాడో అప్పుడు భద్రాచలం దగ్గర రామగిరి కొండలు, రామగిరి శివుడు మామూలుగా తూర్పు ముఖంలో ఉంటాడు, లేదంటే పడమర ముఖంలో ఉంటాడు. కానీ రామగిరి కొండల్లో సేవా సంస్థ పీఠాధిపతులు వారికి అర్చక సంఘం తరఫున మరొకసారి గోమాతను కానీ ఇంకేదైనా మాట తెలియదు. దాంతో చేసిన మెటల్తో చేసిన గోమాతను కానీ మన ఇంట్లో పెట్టుకోవాలి. అది పెట్టుకోవడం వల్ల సకల దేవతలు మన ఇంట్లో ఉన్నట్టు, అన్ని దేవతలు మన ఇంట్లో ఉన్నట్టు. అందుకని మేమేం చేసామంటే, మరి ఒక్కొక్క ఇంటికి పోయి చెప్పడం ఎవరి వల్ల కాదు. ఒక్కొక్కరికి చెప్తే ఈ చెవులో చెప్తే ఆ చెవులో వెళ్ళిపోతాయి. కాబట్టి మేమేం చేస్తామంటే, ప్రతి నెల ఏదో ఒక ప్రదేశంలో దేవాలయ ప్రాంగణంలో ప్రతి నెల కూడా 108 మంది మహిళలతోని సామూహిక గోమాత పూజ చేపిస్తుంటాము. ఇప్పుడు ఈ నెల నిజామాబాద్లో ఉంది, 27వ తారీఖు నిజామాబాద్లో 108 మంది మహిళలతోని హింగులాంబికాదేవి ఆలయము, ఒక శక్తిపీఠం అమ్మవారు, ఆ శనివారం రోజు ఎల్లుండి 27వ తారీఖు గోమాత పూజ అనేది జరుగుతుంది. అక్కడ ప్రతి జిల్లాలో కూడా ఒక 14 జిల్లాలలో ఇప్పటికీ ఈ గోప్రచారక సేవా సమితిని గోభక్తులను క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి నేను అన్నీ విన్నాను కానీ మరి భగవద్గీత తెలుసు, అన్ని గీతలు తెలుసు, కానీ నాకు శివగీత అనేది ఈ రోజే తెలుసు. నాకు మన ఆఫీస్లో కలుసుకున్నప్పుడు తెలుసు, తర్వాత ఈరోజే తెలుసు. కాబట్టి ఈ శివగీతను మారుమూల ప్రాంతాలైనా ఎక్కడైనా సరే ముందుకు తీసుకెళ్ళడానికి ఈ గోప్రచారక సేవా సమితికి ముందుకు వస్తుంది. అదేవిధంగా ఈ శివగీత ఎక్కడైతే ప్రోగ్రాం పెడతామో అది ఏ సంస్థ ద్వారా చేస్తామో అనేది కూడా ఈరోజు చెప్తున్నాను. సనాతన ధర్మ సేవా ట్రస్ట్, సనాతన ధర్మాన్ని కాపాడటమే ఒక ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఆ సనాతన ధర్మ సేవా ట్రస్ట్ నుండి ఈ సోమేశ్వర స్వామి ద్వారా మనము ముందుకు తీసుకెళ్దామని చెప్పి మన పంతులు గారులందరికీ కూడా విన్నవించుకోవడం జరుగుతుంది. మీరు ఎక్కడ ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా పిలవండి, మేము వస్తాము. ఇలాంటి కార్యక్రమాలు చెప్పడం వల్ల కనీసం 100 మందిలో ఒక్కళ్ళన్నా పాటిస్తారు. ఆ ఒక్కరు పాటిస్తే ఒక్కరి నుంచి 10 మందికి వెళ్ళిపోతుంది. కాబట్టి గోమాత పూజ అనేది పౌర్ణమి రోజు, గోమాతకు గోవులకు అమావాస్య రోజు గ్రాసం పెట్టుకుంటే మంచిది. కాబట్టి కుదిరినా కుదరకపోయినా అట్లా గోవు కనిపించినా సరే ఏదో ఒక పండు ఫలమో ఇంకేదో గడ్డో ఏదో పెట్టాలి. పెడితే దాని అనుభూతి మనకు రాకపోయినప్పటికీ కూడా మన వంశపారంపర్యంగా మన పిల్లలకు చెందుతుంది. మనం చేసేదంతా పిల్లల గురించేగా, మన గురించి కాదుగా, ఇప్పుడు అయిపోయింది మనది. కాబట్టి మన పిల్లలు ముందు ముందు బాగుండాలంటే మనం ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. ప్రతి ఒక్క హిందువు బొట్టు పెట్టుకోవాలి.
ప్రతి ఒక్క హిందువు బొట్టు పెట్టుకోవాలి. నేను ఆలోచనలో ఉన్నా కానీ నాకు సమయం దొరకట్లేదు. నాకు ఒక 10 మంది చేతి వెంట ఉంటే కానీ భక్తులు పోవచ్చు. ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ప్రతిరోజు జాతీయ గీతం పాటిస్తారు, జనగణమన పాటిస్తారు, పోగానే ప్రార్థన చేపిస్తారు. ఇప్పుడు సాయంత్రం వేళ కూడా అది చేపిస్తున్నారు. దానితో పాటు ఉదయం పూట మన భారతదేశ జెండా ఏదైతే ఉందో, జెండా ఒక పర్సన్ మనం ఏదైతే ప్రతిజ్ఞ చెప్తుంటారో, ప్రేయర్ చెప్తుంటారో, ఒక ఇద్దరు వచ్చి చెప్తుంటారు, వాళ్ళు చదువుతుంటారు. ఆ ఇద్దరితో పాటు ఒక విద్యార్థిని పెట్టి ఆ జెండా ఏదైతే ఉందో దాన్ని ఇట్లా ఫ్లాగ్ హాస్టింగ్ లాగా ఇట్లా ఊపుకుంటూ అది చేపిస్తే ప్రతి స్కూల్లో అది ఇంకా తీసుకొచ్చినట్లయితే, ఆ నినాదాన్ని తీసుకొచ్చినట్లయితే మన హిందుత్వాన్ని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఎవరి దగ్గరకు పోయి కాపాడు అనకుండా మనం ఇలాంటి కార్యక్రమాలు, గోపూజలు ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ పోతూ ఉంటే మన హిందుత్వాన్ని మనం ఇక్కడ మంచిగున్నాం. అక్కడ చాలా జరుగుతున్నాయి. ఛత్తీస్గఢ్ అదంతా కూడా చాలా ఘోరంగా జరుగుతున్నాయి. మనం కింద పడితేనే కాళ్ళ నొప్పితో వారం రోజులు లేవం, మరి వాళ్ళని కొట్టి చంపుతున్నారు అక్కడ. కాబట్టి మనం వినడం కాకుండా మనం ఒక 10 మందికి చేరవేయాలని చెప్పేసి ఒక్కరున్నా సరే చెప్దామని చెప్పడం జరిగింది. సంతోషం. థ్యాంక్ యూ. గోసేవ ఏమన్నారా? గోప్రచార సేవా సమితి వారి వాక్కులు బలంగా ఉన్నాయి, మొలకెత్తే విత్తనాలు లాగా ఉన్నాయి. మొలకెత్తాలి, చెట్టు పండ్లు కాయాలి, ఇంకో 10 మంది ఉపయోగపడాలి. మొలకెత్తే విత్తనాలు లాగా ఉన్నాయి. కాబట్టి సేవ రూపంలో ఎక్కడైనా ఎచ్చటైనా నేను అందుబాటులో ఉండే ట్రై చేస్తాను. మరి ఇటువంటి వజ్రాలు దొరకడం మన వీరే ద్వారానే దొరికినాయి. వీరేకి అందరం